सर्ववेदांत सिद्धांत गोचरं तमगोचरं गोविंदं परमानंदं सद्गुरुं प्रणतोऽस्म्यहम्. 35వ పేజీ 38వ మంత్రం శ్లోకం. దుర్వార సంసారదవాగ్నితప్తం దోధూయమానం దురదృష్టవాతైః భీతం ప్రపన్నం పరిపాహి మృత్యోః శరణ్యమన్యం యదహం న జానే. ముముక్షువు అనే సాధకుడు ఇక్కడ మోక్షం పొందాలి అని కోరుకునేటటువంటి సాధకుడు ఒక గురువును సమీపించి తన యొక్క దుఃఖాన్ని వర్ణిస్తున్నాడు ఈ శ్లోకంలో. ఆ ముముక్షు ఎటువంటి వాడు అనే విషయాన్ని ఇంతవరకు చెప్పారు. సాధన చతుష్టయ సంపత్తి కలిగినటువంటి వ్యక్తి మాత్రమే ఆ గురువు దగ్గరికి సమీపించి ఈ దుఃఖం నుంచి బయటపడాలి అనేటువంటి ఉత్సాహాన్ని కోరికను వెల్లడిస్తాడు. అది ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క విద్య యొక్క ప్రాధాన్యత విలువ తెలుస్తుంది. ఎలాగైతే ఆకలి ఉన్నవాడికి రుచి తెలుస్తుందో అదేవిధంగా వివేకం ఉండాలి. ఈ తాత్కాలికమైనటువంటి అశాశ్వతమైనటువంటి ఈ యొక్క సుఖభోగాలన్నీ కూడా నాకు ఆనందాన్ని ఇవ్వడం లేదు. ఎన్ని భోగాలు అనుభవించినా కూడా తృప్తి రావడం లేదు. అంతేకాకుండా ఈ భోగాల వెనుక దుఃఖం వస్తున్నది నాకు వాటితో పాటే. దీనికంటే సత్యమైనటువంటిది ఏదో ఉండాలి ప్రపంచంలో. ఆత్మ అనాత్మ వివేకంతో వివేకం కలిగిన వాడై ఉంటాడు. దుఃఖం లేనటువంటిది ఏదైనా ఉన్నదా అని తెలుసుకోవాలని ప్రయత్నిస్తాడు. అది ముముక్షు యొక్క లక్షణం. అంతేకాకుండా వీటి మీద వ్యామోహం ఉండదు. ఈ సుఖభోగాల మీద వైరాగ్యం వచ్చి ఉంటుంది. ఏదో శరీర పోషణ కోసం, శరీర ధారణ కోసం ప్రపంచంలో జీవిస్తూ ఉంటాడే కానీ వాటి మీద అత్యంతమైనటువంటి తాపత్రయం ఉండదు, ప్రాపంచిక భోగాల మీద. అటువంటి వైరాగ్యం కలిగిన వ్యక్తి అన్నారు. వివేకం, వైరాగ్యం. కొంతవరకు ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం, వాక్ నిగ్రహం ఈ యొక్క సాధనలో ఉన్నటువంటి వ్యక్తి ఒక నియమం, నిష్ఠ, విలువలు పాటించడం, కొంతవరకు దైవభక్తి, ఏదో దైవ చింతన, ఒక ధార్మికమైన జీవితాన్ని జీవించాలి అనేటువంటి కోరిక, ఇవన్నీ కలిగి ఉంటాడు. అంతేకాకుండా ఆ యొక్క భగవంతుణ్ణి తెలుసుకోవాలనేటువంటి ఎక్కడో ఒక మూలన ఒక కోరిక ఉంటుంది. ఈ సృష్టి ఏమిటి, ఎలా వచ్చింది, ఎక్కడికి వెళుతున్నది, ఎలా పుట్టాం మనం, ఇదంతా ఏమిటి అనేటువంటి ఒక జస్ట్ స్పార్క్ లాగా కనీసం ఒక్క రోజన్నా వస్తుంది ఆ వ్యక్తి మనస్సులో. భగవంతుడికి సంబంధించి కానీ, జగత్తుకి సంబంధించి కానీ, తనకు సంబంధించి కానీ ఇలా వచ్చింది అంటే ఆ వ్యక్తి ముముక్షువు అని అర్థం. అటువంటి వ్యక్తికి ఒక మహాత్ముడిని చూసినా, ఒక సన్యాసిని చూసినా, ఒకళ్ళు ఎవరైనా మంచి మాటలు చెప్తుంటే వినాలి అని చెప్పి అనే కోరిక కలుగుతుంది.
శ్రవణం చెయ్యాలి అనేటువంటి కోరిక కలుగుతుంది సహజంగా. అలాంటి యొక్క లక్షణాలు ఉన్నప్పుడు ఈ యొక్క కోరిక కలుగుతుంది. కోరిక కలిగి ఆ గురువును సమీపించగానే ఇంకా తనలో ఉన్నటువంటి భావనను చెప్పుకోవాలనిపిస్తుంది. నాకు ఇటువంటి సమస్యలన్నీ ఉన్నాయి, కుటుంబ పరంగా కానీ, శారీరక పరంగా కానీ, మానసికంగా కానీ దుఃఖం ఏదో రకంగా నన్ను వెన్నాడుతోంది. బయటికి చెప్పుకోకపోవచ్చు, చెప్పుకోలేకపోవచ్చు, కానీ ఆ దుఃఖం నుంచి బయటపడాలి అనేటువంటి కోరికతో ఉంటాడు. అలా ఉన్న వ్యక్తి ఈ విధంగా తన యొక్క గురువుకి వెల్లడిస్తున్నాడు. ఆ గురువు నుంచి విషయం తెలుసుకోవాలి ముఖ్యమైనటువంటివి అని కోరికతో నేను ఎటువంటి స్థితిలో ఉన్నాను హే గురో అని చెప్పుకుంటున్నాడు. ఎటువంటి స్థితి? దుర్వార సంసార దవాగ్ని తప్తం. నేను తపింపజేయబడినాను. తప్తం అంటే ఏమిటి? ఎట్లాగైతే బంగారాన్ని ఫర్నేస్లో పెట్టి కాలుస్తారో నన్ను ఈ సంసారం అనేటటువంటి ఈ ప్రపంచం ఉంది చూశారా, ఇది నన్ను దహింపజేస్తోంది అన్నాడు. దహింపజేస్తోంది అన్నాడు. తప్తం అంటే అది అర్థం. ఏమిటి తప్తం అంటే సంసార దవాగ్ని. ఈ దావానలం అగ్ని, ఆ దావానలం ఏమిటా అగ్ని? మామూలు అగ్ని అయితే పర్వాలేదండి, నీళ్లు పోసి చల్లారుస్తాం, ఫైర్ ఇంజిన్ వస్తుంది. కానీ దీన్ని చల్లార్చడానికి ఏం మందు కనపట్టలేదు. సంసార దావాగ్ని, దావానలం అగ్ని. సంసారం అనేటువంటిది ఏమిటంటే దుఃఖం, వ్యాధి, జర, మరణాలతో కూడినటువంటి ఒక శరీరం, అతృప్తి, భయం, మరణ భయం, ఇటువంటి భయాలతో ఉన్నాను నేను అని. సంసారం, ఇదే సంసారం. మోహం, దుఃఖం, ఇదే సంసారం. ఈ సంసారం దుర్వార. దుర్వారం అంటే దాటటానికి శక్యం కానటువంటిది, నివారించడానికి శక్యం కానటువంటిది. దాటటానికి కాదు, దుర్వార అంటే నివారించడానికి శక్యం కానటువంటిది, కష్టమైనటువంటిది అని అర్థం. దుర్వార. దోధూయమానం, చలనం కలిగినటువంటిది. ఈ యొక్క సంసారం మనుషులు, మమతలు, బంధాలు ఇవన్నీ కూడా చెలిస్తూ ఉన్నాయి. నా సంబంధం, రిలేషన్స్ ఇవన్నీ కూడా చెలిస్తూ ఉన్నాయి. పిల్లలను నన్ను బాగా చూస్తారనుకొని చిన్నప్పటి నుంచి నాన్న నాన్న తిను 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 అని పెడితే ఇంత బాగా చూసుకుంటూ పైకి తీసుకొస్తే ఆ సంబంధం అంతా కూడా ఎట్లయితే మేఘం చెల్లా చెదిరైపోతున్నదో అలా అయిపోతున్నది. నేను ఇలా అనుకోలేదు మా అబ్బాయి అలా మాట్లాడతాడని, నేను ఇలా అనుకోలేదు మా అమ్మాయి అలా మాట్లాడుతుందని. నేను ఎంతో ఊహించుకున్నానండి, ఎన్నో కలలు కన్నానండి, నా కలలన్నీ నిజం కాలేదండి. అది దోధూయమానం అంటే. మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పాలి కదా. శంకరాచార్యుల వారి లాంగ్వేజ్ దోధూయమానం అన్న. బంధువులేమిటి, మన కుటుంబ సభ్యులేమిటి, వస్తువులు, మనం వాడుకునే వస్తువులు ఒకటి పనిచేస్తే ఒకటి పనిచేయదు. కాబట్టి అనిశ్చితంగా ఉంది నా జీవితం అన్నారు. దేన్ని నమ్మడానికి వీలు లేకుండా ఉంది. ఏ వస్తువుని నమ్మే వీలు లేదు. ఇప్పుడు పనిచేస్తుంది, నెక్స్ట్ మినిట్లో పనిచేయదు. అంత చలన స్వభావం కలిగినటువంటిది ఈ ప్రపంచంలో. ఏదైతే నాకు సుఖం ఇస్తుందని చెప్పి అనుకుంటూ దానికోసం పాకులాడి దానికోసం కలలు కని పొందిన తర్వాత అది చాలా డేంజరస్ అని చెప్పి అంటే ఎలా ఉంటుందండి? ఇప్పుడు సెల్ ఫోన్ చూసారా, 300 కోట్ల మంది ఉపయోగిస్తున్నారట. అది వాడితే క్యాన్సర్ వస్తుందని చెప్పి లండన్ వాళ్ళు ప్రూవ్ చేస్తారని చెప్పి పేపర్లో. ఇప్పుడు అందరికీ భయం. సెల్ ఫోన్ వాడితే బ్రెయిన్ క్యాన్సరో ఏదో క్యాన్సర్ వస్తుందట, రేడియంట. 3 కోట్ల మంది ఉపయోగిస్తున్నారని. ఇప్పుడు ఏం చేయాలి? సెల్లును పారేయాలా, ఉపయోగించాలా అంటే అది లేకపోతే జీవితమే లేదండి అన్నాడు. ఎట్లా ఉందంటే వాళ్ళు తయారు చేయడం, కోట్లు సంపాదించుకోవడం, కొన్న తర్వాత వాడు కోట్లు సంపాదిస్తాడు. సంపాదించి ఇది వాడావంటే క్యాన్సర్ వస్తుంది అంటున్నాడు. ఎలా ఉంది? ఎంత అన్యాయమో చూడండి. కొన్ని మందులు కూడా అంతే. మందులు తయారు చేసి ఇది వాడితే మంచిది, తలనొప్పి తగ్గుతుంది అంటాడు. అది కొంతకాలం వాడిన తర్వాత ఇది వాడామంటే సైడ్ ఎఫెక్ట్స్ ఎన్నెన్నో చెప్తారు.
ఇదేమిటయ్యా ఇంతకాలం వాడిన తర్వాత ఇప్పుడు చెప్తావంటే, అవును ఇప్పుడు రీసెర్చ్ చేశామంటాడు. ఒక సెల్ ఫోన్ అయినా, మెడిసిన్స్ అయినా, ప్రతి వస్తువు అంతే. కంప్యూటర్ అయినా మరీ అన్నీ. ఈ వస్తువులే కాదు, ఇంట్లో మనుషులు అంతే. చలిస్తూ ఉంటారు. దోధోయమానం అన్నారు. నాకే తెలియదు నా ఆరోగ్యం ఎట్లా ఉంటుందో ఒక గంట తర్వాత. కూర్చుంటే లేవలేను, లేస్తే కూర్చోలేను. ఇట్లాంటి పరిస్థితి. దోధోయమానం దురదృష్టవాతై. దేనికి ఇవన్నీ ఇట్లా జరుగుతున్నాయి అంటే నా దురదృష్టం అండి అంటుంటాను చూసారా. వాతం అంటే గాలి. ప్రారబ్ధం అనేటటువంటి దురదృష్టం గాలి తగిలి ఈ దావానలం ఎక్కువ అవుతున్నది. ఇంకా ఇంకా ఏదో రేపటితో సమస్య పోతుంది ఈ సమస్య అనుకుంటే ఏదో సమస్య పోతున్నట్లుగా అనిపిస్తుంది, ఇంకో సమస్య వస్తున్నది వెనకాలే. ఇప్పుడే ఆ పెద్ద అబ్బాయి కదా పెళ్లి చేసామని చెప్పి ఏదో సెటిల్ అయినారు అనుకుంటే సెకండ్ సన్కి మ్యారేజ్, ఒకదాని మీద ఒకటి, తర్వాత ఇంక చెప్పనే అక్కర్లేదు. ఆ దిగులు ఎంత చింత అంటే వాళ్ళకి ఇంక ఇందులో నుంచి బయటకు వస్తారా వీళ్ళు అనిపిస్తుంది. అంత దిగులు. అదేమంటే ఏం చేస్తామండి, అంతా నా దురదృష్టం, తలరాత అంటారు. దురదృష్టవాతై ప్రారబ్ధం. భీతం ప్రపన్నం. వీటన్నిటితో భయపడ్డాను. మృత్యోహో భీతం. మృత్యువు చేత భయపడిన వాడినై అన్నారు. ఇవన్నీ ఈ దిగుళ్ళతో ఉండంగా పెద్దవాడిని అయిపోతాను, ముసలివాడిని అయిపోతున్నాను. ఎప్పుడు మృత్యు వస్తుందో తెలియదు, ఎటు నుంచి వస్తుందో ఎప్పుడు వస్తుందో అది తెలియదు. అదేమిటో సీక్రెట్గా పెట్టాడు ఆయన. సీక్రెట్గా పెట్టడం మంచిదైంది, లేకపోతే అసలు నిద్రపోం మనం కదా. సీక్రెట్గా ఉంటేనే నిద్రపోవటంలా, తెలిస్తే ఇంకేమైనా ఉందా. అది మృత్యోహో భీతం అన్నారు. అది మరణ భయం అనేటటువంటిది అంత మనిషిని కృషింపజేస్తుంది. నేను ఎట్లా లేకుండా పోతాను, ఉండి తీరాలి, ఉండాలనేటువంటి కోరిక మనిషికి. చావుని అంగీకరించలేడు మనిషి, చాలా కష్టం. మృత్యు భయం అన్నారు. మృత్యోహో భీతం. అటువంటి నేను అన్నారు. ఎటువంటి నేను, ఇటువంటి నేను అన్నారు. దురదృష్టం అనేటువంటి గాలి చేత, సంసారం అనే అగ్ని చేత దహింపబడిన వాడినై, మృత్యు అనేటువంటి ఆ యొక్క దాన్ని ఏమంటారు, ముసలితో సమానం. మృత్యు అంటే ముసలి, పట్టేస్తుంది కదా ముసలి, లేకపోతే పులితో పోల్చుకోవచ్చు. అటువంటి మృత్యువు వల్ల భయం చెందిన వాడినటువంటి నేను పరిపాహి ప్రపన్నం. నేను మిమ్మల్ని శరణు వేడుతున్నాను, నన్ను రక్షించవలసినది. పా ధాతు. పా అంటే రక్షించవలసినది అని అర్థం. పాహి అంటే మే యు ప్రొటెక్ట్ మీ అని అర్థం. నన్ను రక్షించవలసినది. కీర్తనల్లో కూడా పాడుతుంటారు, పాహి మాం శ్రీరాజరాజేశ్వరి. పాహి అంటే లోట్ అంటాం దీన్నే, లకారం. లోట్ అంటే నన్ను రక్షించవలసినది అని అడుగుతున్నాడు ఆ యొక్క జిజ్ఞాసు. ఎటువంటి నేను, ప్రపన్నం అన్నారు. మీకు నేను శరణుడైపోయినాను, శరణాగతుడైపోయినాను అని అర్థం. ప్రపన్నం అంటే సాష్టాంగ నమస్కారం చేసి ఆయన పాదాల దగ్గర ఇంకా మీరే నాకు సర్వం అనేటువంటి భావన రావాలి. శరీరంతో వంగినంత మాత్రం, సాష్టాంగ నమస్కారం చేసినంత మాత్రాన రాదు. మనస్సు లోపల మీరే నా సర్వస్వం, నాకు మార్గం చూపించాలి అని మనస్సులో భావన రావాలి. ఆ గురువు మీద అంత గురువు మీద నమ్మకం ఉండాలి. అది ప్రపన్నం. ఊరికే రక్షిస్తారా ఏమిటి గురువు గారు? ప్రపన్నం. దేవుడైనా అంతే. ఎవరైతే నన్ను పూజిస్తారో, నన్ను శరణు వేడుతారో వాళ్ళ జాగ్రత్తలు, యోగక్షేమాలు నేను చూసుకుంటానని చెప్పాడు భగవంతుడు. అలాగే గురువు కూడా, ఆ భగవంతుడే గురువు రూపంలో వస్తాడు నీ సమస్యలు తీర్చడానికి. అంటే సమస్యలు తీర్చడానికి అంటే కొంచెం తీర్థం వేసి డైలీ కొంచెం విభూది ఇచ్చి సమస్యలు తీరుస్తారా? ఇక్కడ వేదాంతంలో సమస్యలు తీర్చడం అంటే ఏమిటి? నీకు ఉన్నటువంటి యొక్క దుఃఖానికి కారణమైనటువంటి అజ్ఞానాన్ని పోగొట్టి శాస్త్రాన్ని బోధించి నిన్ను రక్షిస్తారు అని అర్థం. అది శరణ్యం. అన్యం శరణ్యం యత్ అహం న జానే. న జానే అంటే నాకు తెలియదు.
నా జానే. జానే అంటే హిందీ పదం కాదు, అది హిందీ పదంలాగా ఉంది. జ్ఞాధాతు. నా జానే, అహం నా జానే, నాకు తెలియదు. ఏమిటి? అన్యం శరణ్యం, మీకంటే వేరైనటువంటి ఆపద్బాంధవుడు నాకు ఎవరు లేరు అని అర్థం. నాకు తెలీదు. అన్యం అంటే వేరైనటువంటి వ్యక్తి, ఆపద్బాంధవుడు, నన్ను రక్షించేటటువంటి వ్యక్తి నాకు ఎవరు తెలియదు, కనుక మీరే నన్ను రక్షించవలసినది అని చెప్తున్నారు. తర్వాత శ్లోకం 39. ఆ శిష్యుడి యొక్క మనస్థితిని ఈ శ్లోకంలో చెప్పేశారు. ఇప్పుడు 39లో ఆ గురువు ఎటువంటి వారు, ఎటువంటి గురువై ఉండాలి, ఇటువంటి యొక్క కష్టంలో ఉన్నటువంటి శిష్యుడికి ఆ దుఃఖాన్ని తీర్చడానికి ఆ గురువు ఎటువంటి వాడై ఉండాలి, ఇటువంటి వాడైతేనే ఆ దుఃఖం తీర్చగలరు అని చెప్పి శంకరాచార్యుల వారు 39వ శ్లోకంలో చెప్తున్నారు. శాంతా మహాంతో నివసంతి సంతః వసంతవల్లోకహితం చరంతః తీర్ణా స్వయం భీమభవార్ణవం జనాన్ సహేతునాన్యానపి తారయంతః. శాంతాః, ఆ గురువు శాంత స్వభావము కలిగిన వాడై ఉన్నారు అని అర్థం. తెలుగులో చెప్పాలి అంటే చల్లని మనస్సు కలిగిన వాడు అని అర్థం. తెలుగులో కూడా అంటాం కదా, ఆయన మనసు చల్లని మనస్సు అండి అంటారు. చల్లని మనసు అంటే మనసు చల్లగా ఉంటుందా, ఫ్రిడ్జ్లో పెట్టి ఉంటుందా? చల్లని మనసు అంటే ఏమిటి అంటే దయ కలిగినటువంటి హృదయం అని అర్థం. చల్లని మనస్సు కలవారు శాంతంగా ఉంటారు, ఎప్పుడు మనస్సులో అలజడి లేకుండా ప్రశాంతంగా ఉంటారు. శాంతాః. మహంతః, గొప్పవారు అని అర్థం. మహంతః ఉదార స్వభావులు అని అర్థం. ఉదారమైనటువంటి స్వభావము కలిగినటువంటి జ్ఞాని. నివసంతి అంటే ఉన్నారు అని అర్థం. అయి ఉన్నారు. నివసంతి ఎవరు? సంతః, సజ్జనులు. ఆ జ్ఞాని సజ్జనుడు, సత్పురుషుడు అన్నారు. ఇక్కడ బహువచనం వాడారు. అటువంటి గురువు ఎవరైనా ఉంటే, ఏ గురువైనా ఎక్కడైనా కూడా శాంతః, మహాంతః, నివసంతి, సంతః, వాళ్ళు ఎలా సహాయం చేస్తారట? వసంతవత్ లోకహితం చరంతః. లోకహితం అంటే ఈ యొక్క జగత్తుకి, ఈ ప్రపంచానికి, మానవాళికి, జీవరాశులకు అందరికీ కూడా హితాన్ని కోరేటటువంటి వ్యక్తి. మంచిని, వారి శ్రేయస్సుని, శ్రేయోభిలాషి అని పేరు. అవతలి వారి యొక్క శ్రేయస్సును కోరేటటువంటి వ్యక్తి శ్రేయోభిలాషి. ఇంగ్లీష్లో ఏమంటారు? వెల్ విషర్ అంటారు. వెల్ విషర్. మనం లోకంలో చూసే వెల్ విషర్స్ అందరు కూడా ఎక్స్పెక్టేషన్ చేస్తూ వెల్ విషర్స్. మనకి ఏదన్నా వస్తుంది అంటే చేస్తారు. కానీ వీళ్ళు అట్లా కాదు. వసంతవత్. వసంతవత్ అంటే వసంత ఋతువు ఇప్పుడు వస్తుంది కదా, వచ్చే వారం నుంచి మొదలవుతుంది. అది తెలుసు కదా. వచ్చే వారం నుంచి స్ప్రింగ్ సీజన్ మొదలవుతుందండి, వసంత ఋతువు. ఆ వసంత ఋతువు ఏమీ చేయదు, దాని ప్రజెన్స్లోనే చెట్లు చిగుర్చి పూలు కాయలు వస్తాయి, సమృద్ధిగా ఉంటుంది. ఆ వృక్షం చూడటానికే మహా ఆనందంగా ఉంటుంది. నూతనమైనటువంటి ఆకులు,
ఆ పుష్పాలు, ఆ వాసనే చూసారా, వసంత ఋతువులో ఆ వాసనే మారిపోతుంది గాలిలో. చెట్లన్నీ కూడా చిగురిస్తూ ఉంటాయి, పుష్పాలతో ఆనందంగా ఆహ్లాదంగా ఉంటాయి. అది వసంత ఋతువు అంటే. ఏదైతే ఆహ్లాదాన్ని ఇస్తుందో అది వసంతం అన్నారు. అది వసంత ఋతువు. అందుకని వసంత ఋతువు ప్రకృతిలో మార్పుని తెలియజేస్తుందనక అది నూతన సంవత్సరం అని చెప్పి నిర్ణయమైంది. అంతేగాని జనవరి 1 కాదు నూతన సంవత్సరం. జనవరిలో చెట్లన్నీ ఆకులు అన్నీ రాలిపోయి చెట్లు మోడుబారిపోయి ఉంటాయి. ప్రకృతి అంతా కూడా మోడుబారి ఉన్నప్పుడు విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పకూడదు. ప్రకృతి అంతా కూడా ఆనందంగా ఉన్నప్పుడు జీవరాశులు ఆనందంగా ఉంటాయి. పక్షులు ఎంత ఆనందంగా ఉంటాయో చూడండి. పుష్పాలు, పండ్లు ఇవన్నీ ఉన్నప్పుడు, కాయలు ఉన్నప్పుడు చెట్లకి కలకల రావం చేస్తూ ఉంటాయి. అవి ఎంతో ఆనందంగా ఉంటాయి. వాటికి మహదానందం. చెట్లు మోడుబారిపోయి ఉంటే పక్షులకి ఆహారం ఉండదు, నీడ ఉండదు. పక్షులే కాదు, మిగతా క్రిమికీటకాదులకు కూడా ఆనందం ఉండదు. ఈ వసంత ఋతువులో అవన్నీ ఆనందంగా ఉంటాయి. కాబట్టి అన్ని జీవరాశులు ఆనందంగా ఉండే వసంత ఋతువులో మనిషి కూడా ఆనందంగానే ఉంటాడు. కానీ మనం అది మర్చిపోయి చెట్లన్నీ మోడుబారిపోయినప్పుడు ఆనందంగా ఉంటుంది అనుకుంటూ జనానాం వర్రి జనవరి అన్నాం. జాన్యువరి అంటే ఏమిటి? జనానాం, జనుల యొక్క దుఃఖాన్ని బయటికి తెచ్చేది జనవరి అన్నారు. అదేమిటండి అట్లా అంటారు? హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తున్నాం కదండి. హ్యాపీ న్యూ ఇయర్ అయితే అట్లా హోటల్కి వెళ్ళి 12 గంటలకి డ్యాన్సులు వేసి ప్రాణాన్ని పోగొట్టుకుంటారండి? చెప్పండి, అది జనానాం వర్రియా హ్యాపీ న్యూ ఇయరా? ఆ పోయిన వ్యక్తి పేరు కూడా ఏమిటో తెలుసా? భరద్వాజ అగ్నిహోత్రి. అది హ్యాపీ ఎట్లా అవుతుందండి? కనుక ఆ దైవంకి సంబంధించినది ఏదైతే ఉంటుందో అదే శ్రేయస్సునిచ్చేది. ఆ జనవరిలో దైవభక్తి లేదు అందులో, అది ఓన్లీ భుక్తిదా, పొట్ట నింపుకోవడం కోసం. అందులో దైవం లేదు. ఏదో గుడి తెరుస్తున్నారు, క్యూలో నుంచుంటున్నారు, అది వేరే విషయం అనుకోండి. ఎందుకంటే ఆ 5 స్టార్ హోటల్కి వెళ్ళడం అలవాటు లేని వాడు ఏం చేస్తారు? పాపం క్యూలో నుంచుంటారు జనం దేవుడి దగ్గర. ఎందుకు వచ్చిన కష్టం నీకు? హాయిగా చైత్ర మాసం పెట్టారు కదా, నూతన సంవత్సరం పెట్టారు కదా, వసంత ఋతువు, హాయిగా వచ్చేవారం. ఓకే, అది ఆ వసంత ఋతువు ఎలాగైతే ఆనందాన్ని ఇస్తుందో ఈ మహాత్ములు కూడా వసంత ఋతువు లాంటి వారు అని అర్థం. జనవరి లాంటి వారు కాదు, వసంత ఋతువు లాంటి వారు. అంటే నేనేం ద్వేషించడం లేదు హ్యాపీ న్యూ ఇయర్ని, జనవరిని ద్వేషించడం కాదు, మనకు అవసరం లేదు. ఎందుకు ఇంత మంచి వసంత ఋతువు నూతన సంవత్సరం ఉంటే ఎందుకు అంత పాకులాడడం ఆ యొక్క న్యూ ఇయర్ కోసం? చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కొండాటమో కోట్లాటలో తెలియలేదు. వసంతవత్ అంటే వసంత ఋతువులాగా లోకానికి హితాన్ని చేస్తుంటారు, మంచిని చేస్తుంటారు. అంతేకాదు వాళ్ళంతటా వాళ్ళు ఈ సంసారాన్ని నుంచి బయటపడిన వాళ్ళు. తీర్ణాహ స్వయం, తీర్ణాహ స్వయం. స్వయం అంటే వారికి వారుగా, తీర్ణాహ ఈ సంసారం అనేటువంటి మోహ దుఃఖ మోహాల నుంచి బయటపడిన వాళ్ళు. తీర్ణాహ అంటే దాటినవారు అని అర్థం. స్వయం అంటే వారు స్వయంగా. అంతేకాదు అన్యాన్ జనానపి తారయంతి. అన్యాన్ అంటే వారు దాటడమే కాకుండా ఈ సంసారం నుంచి మిగతా వాళ్ళను కూడా దాటింపచేస్తారు. మిగతా వాళ్ళను కూడా ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు తీసుకెళ్తున్నారు. దుఃఖం అనేటటువంటి సంసార సముద్రం నుంచి, వ్యాధి జరా మరణాలు అనేటువంటి దుఃఖం నుంచి ఆ యొక్క సుఖమైనటువంటి ఆ బ్రహ్మస్వరూపానికి, మోక్షానికి తీసుకువెళతారు. తారయంతి అంటే వాడిని దాటిస్తారు అని అర్థం. తారయంతి అంటే కాసల్, దాటింప చేస్తారు, దాటవేస్తారు.
దేని నుంచి? భీమ భవార్ణవం. భవ అంటే సంసారం, అర్ణవం అంటే సముద్రం. ఈ సంసారం అనే సముద్రం ఎటువంటిది? భీమ అన్నారు. భీమ అంటే భయంకరం అని అర్థం. భీముడు చాలా పెద్ద శరీరం. ఆయనకి ఎందుకు భీముడు అని పేరు తెలుసా? విగ్రహం చాలా పెద్దది, భీముడి శరీరం. అందరు ఇట్లా చూడాలి. ఆయన హైట్ అది. వాయుపుత్రుడు కదా, చాలా శక్తి. విన్నారు కదా, ఆయన పుట్టినప్పుడే అమ్మ చేతిలోంచి బరువుకు ఆగలేక కింద పడితే కింద పడిన రాయి పగిలిపోయిందిట. పిల్లవాడికి ఏం కాలేదన్నారు. అందుకని ఆయన పేరు భీమా అని పెట్టారు. శరీరం ఎంత భయంకరంగా పెద్దదిగా ఉంటుందో మనసు అంత కుసుమంగా ఉంటుందిట భీముడిది. అంత మంచివాడిట భీముడు, ఎవరిని నొప్పించలేట. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారు, కొంచెం కండలు ఎండలు ఉంటే అందరినీ అట్లాంటి వాళ్ళందరూ మాఫియా గ్యాంగ్లో చేరతారు. రెజ్లర్స్ ఇట్లాంటి వాళ్ళు అవతల వాడిని ఎప్పుడు అణచడానికి ప్రయత్నం చేస్తారు. బెస్ట్ ఎగ్జాంపుల్ భీమ. అంతటువంటి శక్తి సంపన్నుడు అయినప్పటికీ కూడా తన శక్తినంతా కూడా మంచికే వినియోగించాడు. శక్తి ఉండాలి, మంచికి వినియోగించాలి, అప్పుడే అది రాణిస్తుంది. అందుకని భీమ అంటే ఇక్కడ భయంకరమైన అని అర్థం. అందుకని ఆ భీముడిని తెచ్చుకోకండి, ఇక్కడ ఆ భీముడిని పోల్చకూడదు. ఇక్కడ భీమ అంటే భయంకరమైనటువంటి భవార్ణవం, సంసారం అనే సముద్రాన్ని వారు దాటి మిగతా వాళ్ళను దాటిస్తారు అన్నారు. నిజంగా సంసారం సముద్రం దాటడం ఇట్లాంటివే ఉండదు. వాళ్ళల్లో ఉన్నటువంటి దుఃఖాన్ని పోగొడతారు, మానసికమైనటువంటి తాపాన్ని పోగొడతారు. ఎలా పోగొడతారంటే ఏమీ చెయ్యక్కర్లేదు, 4 మాటలు చెప్తే, శాస్త్రంలో ఉన్న విషయాన్ని చెప్తే ఆ దుఃఖం తానంతట అదే పోతుంది. ఏమండి 4 మాటలు చెప్తే పోతుందా, 10 సంవత్సరాలు చెప్తే పోతుందా అన్న? 4 మాటలు అంటే అది శాస్త్రార్థం. 4 మాటలు అంటే సిస్టమేటిక్గా బోధించి వాళ్ళు ఈ దుఃఖాన్ని పోగొడతారు అని అర్థం. ఎలా? దానికి ఏమిటి కారణం? వాళ్ళు ఎందుకు చేస్తారు? వాళ్ళకి ఏమిటి లాభం? ఏమైనా లక్షలు వస్తాయా, కోట్లు వస్తాయా, పేరు ప్రఖ్యాతులు వస్తాయా వాళ్ళకి? లేకపోతే వాళ్ళకి ఏదైనా ఎజెండా ఉందా లోపల మనస్సులో? అంటే అదేమీ లేదు. అహేతునా. హేతు అంటే కారణం. ఏ కారణం లేకుండానే చేస్తారు వాళ్ళు. వృక్షాలు ఎందుకు ఫలాన్ని ఇస్తున్నాయి? కారణం లేదు, ఇస్తాయి అంతే. అవి గోవు ఎందుకు పాలు ఇస్తుంది? ఇస్తుంది అంతే, అది ఏమీ ఆశించదు, కారణం ఏం లేదు. నదులు ఎందుకు ప్రవహిస్తాయి? ప్రవహిస్తాయి అంతే, వాటి స్వభావం అది. అదేవిధంగా సజ్జనులు కూడా అలాగే చేస్తారు. వాళ్ళు దేన్ని ఆశించరు, వాళ్ళకి ఏది కావాలని ఉండదు, వస్తే వస్తుంది, లేకపోతే లేదు, దాని గురించి పట్టించుకోరు. ఆహేతునా అంటే ఏ కారణము లేకుండా చేసేవాళ్ళు, వాళ్ళకి మనసులో ఏ ఎజెండా ఉండదు. అది ముఖ్యం అక్కడ. తర్వాత శ్లోకం 45. మా భైష్టవిద్వన్స్తవ నాస్త్యుపాయః తవ నాస్త్యపాయః సంసారసింధోస్తరణేస్త్యుపాయః ఏనైవ యాతాయతయోస్య పారం తమేవ మార్గం తవ నిర్దిశామి. శిష్యుడి యొక్క కండిషన్ చెప్పిన తర్వాత గురువు యొక్క శక్తి సామర్థ్యాలు, ఆయన మనస్సు, ఆయన హృదయం ఎటువంటిది అన్నీ చెప్పిన తర్వాత ఎప్పుడైతే శిష్యుడు అలా అడిగాడో గురువు ఏం చెప్పాలి? మెదలకుండా కూర్చుంటారా? ఎవరన్నా కూర్చోకూడదు కదా. అలా చెప్పగానే నాకు ఇంత కష్టం ఉందండి, ఇలా దురదృష్టంతో బాధపడుతున్నాను, నేను దుఃఖంతో తపించిపోతున్నాను నేను అనగానే భయపడవాకు అని చెప్పాలి వెంటనే. అది ఆ గురువు యొక్క లక్షణం. మా భైష్ట, మా అభైష్ట అని అర్థం. దాన్ని ఎట్లా విభజించాలి? మా అభైష్ట, భయపడవద్దు అని అర్థం. భీ ధాతు, భీ అనేటువంటిది వెర్బ్.
భీ అభయిష్ట మీన్స్ లుంగ్, భయపడవలసిన పని లేదు. మా అభయిష్ట. అపాయ తవ అపాయ నాస్తి విద్వాన్, నీకు ఎటువంటి అపాయము లేదు. తవ అంటే నీకు, నాస్తి లేదు. ఏమిటి లేదు? అపాయ, ఏ అపాయము లేదు, భయపడవలసిన పని లేదు. ఆ వాక్యం చెప్పాలి ముందు. నీకేం పర్వాలేదు అని చెప్పాలి ముందు. ఉపన్యాసం చెప్పకూడదు, ఉపన్యాసం తర్వాత చెప్పాలి. ముందు నీకు ఇక్కడికి వచ్చావు కదా, ఇంకంతే. నీకు డాక్టర్ అట్లాగే చెప్తారు, నీకు నయమైపోతుంది అంటాడు. తర్వాత డయాగ్నోసిస్ అంతా తర్వాత. ఆ ముందు ఆ ధైర్యాన్ని చెప్పాలి కదా. వాడికి అక్కడ మామూలు రోగం అయితే పేషెంట్కి, వీళ్ళకి ఏం రోగం అంటే మామూలు వాళ్ళకి భవరోగం. వేదాంత శాస్త్రంలో వాళ్ళకి డయాబెటీస్, ఆస్తమా ఇట్లాంటివన్నీ రోగాలు చెప్తారు కదా రోగులకి. వీడికి ఏమిటయ్యా రోగం అంటే, ఏం లేదండి బాగానే ఉన్నాడు కదంటే, బాగున్నాడు అంటాడు ఏమిటండి, లోపల ఎంత కష్టపడుతుంటే అదే భవరోగం అన్నారు. మానసికమైనటువంటి చింత, దిగులు ఇవన్నీ అది రోగమే. ఇప్పుడు అజ్ఞానులందరూ రోగులే. వేదాంతం ప్రకారం అజ్ఞానంలో ఉన్న వాళ్ళందరూ దుఃఖపడి తీరుతారు, వేరే మార్గం లేదు వాళ్ళకి. ఎప్పుడైతే గురువును శరణు వేడుతారో, ఆ అజ్ఞానం నుంచి బయటపడాలని కోరుకుంటారో, అప్పుడు భవసాగరం నుంచి బయటపడతారు. దాన్ని భవరోగం అన్నారు. అన్ని రోగాల కంటే పెద్ద రోగం అది భవరోగం. ఇదైతే ఏదో ఈ జన్మలో వచ్చిందండి ఈ రోగం. భవరోగం జన్మజన్మలుగా వస్తున్నది కదా, అది పెద్దదే ఇది పెద్దదే. భవరోగం అనేటువంటిది, అజ్ఞానం అనేటువంటి భవరోగం, సంసార రోగం జన్మజన్మలుగా వస్తూ ఉన్నది. కనుక ఈ యొక్క భవరోగం పోవాలి అంటే ఆ అపాయం, ఇది అపాయం, డేంజర్ అని అర్థం. అపాయం ఏమీ లేదు అని చెప్పాలి ముందు. ఎందుకంటే ఆయన దాటి ఉన్నాడు కదా, ఆయన ఆ ఒడ్డుకి చేరున్నాడు. రారా ఒడ్డులో నేను వచ్చాను కదా, నిన్ను కూడా తీసుకెళ్తాను రా అని చెప్పి పిలవాలన్నమాట. అంత ధైర్యం చెప్పడం అన్నమాట, విశ్వాసాన్ని కలిగించడం. విశ్వాసాన్ని కలిగించిన తర్వాత పుష్కలంగా అప్పుడు చిన్న చిన్నగా బోధించాలి. ఏమని సంబోధిస్తున్నాడు శిష్యుని తెలుసా ఇక్కడ గురువుగారు? హే విద్వన్, హే విద్వాన్. విద్వన్, విద్వన్ అంటే విద్వాంసుడా అని అర్థం. విద్వాంసుడా అంటే ఇక్కడ ఆత్మజ్ఞాని అని కాదు అర్థం, శాస్త్రాలన్నీ చదివిన వ్యక్తిని కాదు అర్థం. ఇక్కడికి నా దగ్గరికి వచ్చావు అంటే నీకు కొంచెం ఏదో బుద్ధి ఉంది, ఉపయోగించి ఆత్మ అనాత్మ వివేకం కలిగి వైరాగ్యంతో వచ్చావు కాబట్టి నువ్వు తెలియగలవాడివి, అందుకని విద్వాన్ అని పిలుస్తున్నారు శిష్యుణ్ణి. విద్వన్ అనగానే ఆయన విద్వాంసుడైతే ఈయనెందుకండి బోధించడం అనకూడదు మనం. ఇక్కడ విద్వన్ అంటే ఎంత తెలివిగా ఈ నిర్ణయం తీసుకున్నావు నాయన, సంసారంలో నుంచి బయటపడాలి అని కోరుకునేటువంటి అర్హత కలిగి ఉన్నావు అంటే నిజంగా నువ్వు విద్వాంసుడివే. ఇంతకంటే ఏం కావాలి? ఆ ఒక్క కోరిక కలిగితే చాలు మనిషికి. అది ఎప్పుడైతే కలుగుతుందో ఆ గురువు అట్లా వచ్చి నిల్చుంటాడు ముందు. అది కలగడం తరువాయి గురువు వచ్చేస్తాడు. అందుకని హే విద్వన్ మా అభయిష్ట, భయపడవద్దు, నీకు అపాయం లేదు. సంసార సింధోహో తరణేహ ఉపాయ అస్తి. ఎందుకు భయపడక్కర్లేదు, ఎందుకు అపాయం లేదు? ఈ అపాయం నుంచి బయటపడేటటువంటి ఉపాయం ఉన్నది అన్నారు. నీకు అపాయం ఏమి లేదు అంటే నీకు ఎటువంటి ప్రమాదం జరగదు, నీకు ఎటువంటి ప్రమాదం జరగదు. ఇది అపాయం అనుకుంటున్నావే, ఈ అపాయంలో నుంచి బయటపడేటటువంటి ఉపాయం ఉన్నది అన్నారు. ఉపాయం అస్తి అంటే ఉన్నది. దేనికి? సంసార సింధోహో తరణే. ఈ సంసారం అనే సింధు, సింధు అంటే సముద్రం, ఈ సంసార సముద్రాన్నించి
ఈ సంసార సముద్రాన్ని ఈదటానికి అని అర్థం. తరణం అంటే ఏమిటి? ఈదటం. సంసార తరణం అంటే సంసారాన్ని సముద్రాన్ని ఈదటం. అందుకని తెలుగు వాళ్ళు అంటుంటారు, ఈదలేకపోతున్నానండి సంసారాన్ని. అంటే పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళు, ఆర్థిక ఇబ్బందులు, శారీరకంగా మనసులో శక్తి పోవడం, ఇవన్నీ బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. వయసు వచ్చే కొద్దీ బాధ్యతలు తగ్గాలి కదా. కొంతమంది దురదృష్టం ఏమిటో వయసు వచ్చే కొద్దీ బాధ్యతలు పెరుగుతాయి. అది ఎంత కష్టం చూడండి. వయసులో ఉన్నప్పుడంటే ఏదైనా చేస్తారు, మానసికంగా బరువు పెరుగుతుంది మనిషిలో. అవి పెరగవు, ఇవి పెంచుకుంటాడు మనిషి పెంచుకుంటాడు. కోరికలు, మనుషుల మీద ప్రేమ, ఆప్యాయతల, అనురాగాలు పెంచుకొని ఈ బరువును పెంచుకుంటాడు. పెంచుకోగానే ఏమవుతుందంటే సంసారం ఈదలేకపోతున్నానండి అంటాడు. అది ఈ సంసారం సముద్రాన్ని ఈదడానికి ఉపాయం ఉన్నది. అయితే ఆ ఈదేయటం అనేది ఇప్పుడు సంసారం, మనం స్విమ్మింగ్ పూల్కి పోతే అందరూ స్విమ్ చేయలేరు కదండి. కోచ్ కావాలి. కోచ్ ఏం చేస్తాడు? స్విమ్ ఎలా చేయాలో నేర్పుతాడు. తర్వాత ఏం చేస్తాం? హాయిగా స్విమ్ చేస్తాం. అంతవరకు ఏం చేస్తామంటే రబ్బరు ట్యూబులు అట్లాంటివి వేసుకొని నేర్చుకుంటారు స్విమ్మింగ్. అదేవిధంగా ఆ బాతు చూసారా? బాతు పిల్లని గుడ్డు పెట్టి ఆ పిల్ల కాగానే అది బాతు పిల్లని తన వీపు మీద ఎక్కించుకుంటుంది. దీనికి ఏమి ఈత రాదు ఈ బాతు పిల్లకి. అందుకే తల్లి ఏం చేస్తుందంటే వీపు మీద ఎక్కించుకొని ఈదుతూ ఉంటుంది. అందుకని పిల్ల పైన కూర్చుంటుంది అన్నమాట అమ్మ మీద. అట్లా ఈదడం తెలియదు కదా దానికి. నీడలో పడిందంటే అది చచ్చిపోతుంది. అందుకని తల్లి ఏం చేస్తుందంటే కొంతకాలం దానికి అలవాటు పడాలని చెప్పి బాతు ఈదుతుంటే చూస్తుంటుంది ఈ పిల్ల బాతు. అది చూస్తూ చూస్తూ ఒకరోజు ఏం చేస్తుందంటే ఈ బాతు ఇన్ని రోజుల నుంచి ట్రైనింగ్ ఇస్తున్నాను, ఒకరోజు నీళ్ళలోకి పోయి చూద్దామని చెప్పి ఆ బాతు ఏం చేస్తుంది? నీళ్ళలోకి వెళ్ళిపోతుంది తల్లి బాతు. వెళ్ళిపోగానే ఈ పిల్ల బాతు ఏం చేస్తుందంటే కొట్టుకుంటుంది నీళ్ళలో ఇట్లా. తల్లి పక్క నుంచి చూస్తూ ఉంటుంది. ఏదన్నా అపాయం వస్తే వెంటనే తన మండి వీపు మీదకి ఎక్కించుకుంటుంది. అట్లా 2-3 సార్లు చేసి దానికి ఈత వచ్చేట్లు చేస్తుంది. అదేవిధంగా గురువు కూడా ఏం చేస్తారంటే ఈ సంసారం నుంచి ఈదడానికి ఆయన ఒకసారి ఈదున్నాడు కనుక ఎక్స్పర్ట్ గురువు. అందుకని వాళ్ళు ఈజీగా తరింపజేస్తారు. అది అర్థం ఇక్కడ. సంసార సింధోహో తరణేహే ఉపాయ అస్తి అని చెప్పేశారు. అది కాన్ఫిడెన్స్గా విశ్వాసాన్ని కలిగించడం. అబ్బా ఏదో ఉపాయం ఉంది కదా. సరే, ఏమిటి ఆ ఉపాయం అంటే చెప్తున్నారు 3వ లైన్లో. యతయః అస్య పారం ఏన ఏవ యాత తమేవ మార్గం. తన గురించి గొప్ప చెప్పుకోవట్లేదు, నేను ఏదైతే దాటి వచ్చానో అని చెప్పడంలో ఇక్కడ శంకరాచార్యుల వారు. యోగులందరూ యతయః అంటే అంతకు ముందున్నటువంటి జ్ఞానులందరూ, మహాత్ములందరూ, సన్యాసులందరూ కూడా జ్ఞానులందరూ. యతయః అంటే జ్ఞానులు. సన్యాసుల్లో 2 రకాలు, వివిధిషా సన్యాసి, విద్వత్ సన్యాసి అని. యతయః అంటే సన్యాసి ఇక్కడ అర్థం. వివిధిషా సన్యాసి అంటే శాస్త్రాన్ని చదవడం కోసం సన్యాసం తీసుకొని శాస్త్రం చదివి నేర్చుకుంటారు. విద్వత్ సన్యాసి అంటే జ్ఞానం వచ్చిన తర్వాత ఆయన జ్ఞాన నిష్ఠ కోసం సన్యాసం తీసుకోవడం విద్వత్ సన్యాసం. ఆ సన్యాసులు యతయః ఎలాగైతే వాళ్ళు యాత అంటే వారు ఈ యొక్క సంసారాన్ని దాటారో, ఏన ఏవ ఏ మార్గం వలనైతే ఏటువంటి సాధనాలను పాటించి వారు ఈ మార్గాన్ని దాటారో అటువంటి మార్గాన్ని యతయః అస్య పారం యాత ఈ యొక్క ఒడ్డుకి చేరారో, ఈ యొక్క సంసారాన్ని దాటి ఏ సాధనాలనైతే అంటే శ్రవణం మనన ద్వారా శాస్త్రం చదివి ఏ పద్ధతిగా అయితే వారు ఈ యొక్క సంసారాన్ని దాటి ఇటు చేరారో ఆ యొక్క విషయాన్ని నీకు అదే విధంగా తమేవ ఆ మార్గాన్ని, నా సొంత మార్గం చెప్తాను, సొంత సాహిత్యం అని చెప్పకూడదు. ఇక్కడ ఈ 2 లైన్లు చాలా ముఖ్యం. తమేవ మార్గం అన్నారు. అందుకని ఏ గురువు కూడా, సంప్రదాయ గురువు ఎప్పుడు కూడా నా సొంత మార్గం నేను కనిపెట్టానని చెప్పడు.
చెప్పారంటే ఏదో ఉంది గొడవ అని అర్థం. ఎప్పుడు అటువంటి గురువు దగ్గరికి వెళ్ళకూడదు. మా గురువు గారు చెప్పారు, నాకు పనిచేసింది, నీకు కూడా పనిచేస్తుంది, ఇలా చెప్పాలి. శంకరాచార్యులు వారే చెప్తున్నారు ఆ విధంగా. చూసారా, నేను దాటి వచ్చాను, నీకు కూడా అట్లా చెప్తాను అన్నారా చూడండి. అది సంప్రదాయ గురువుల యొక్క లక్షణం. మా గురువు గారు ఎవరైతే నాకు ఇట్లా చెప్పారో ఆ గురువులందరూ కూడా ఎలాగైతే దాటారో ఆ పద్ధతినే నీకు చెప్తాను అన్నారు. అంతేగాని నేను నూతనంగా కనిపెట్టాను మెడిటేషన్, నేను ఇవన్నీ కనిపెట్టాను, ఇన్వెంట్ చేశాను, మీ అందరికీ ఏంది ఆ పాత మందునే కొత్త సీసాలు వేసిస్తాడు. అది ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ అంటారు చూసారా వాళ్ళు. అందుకని ఎవరు ఏది కనిపెట్టినా కూడా నూతనంగా రానే రాదండి. మనవాళ్ళు చెప్పింది అయ్యి ఉండాలి అందులో, అంతే. వీళ్ళకి అహంకారం ఉండి ఏం చెప్తారంటే ఇదంతా నేను నా సొంతంగా అనుభవించి చెప్తున్నానండి అన్నాడు. నీకు మాత్రం అనుభవం ఏమిటి, అందరికీ అజ్ఞానం అనుభవమే. ఆ అహంకారం రాకూడదు మనిషిలో, గురువులో. అందుకని ఏనైవ యాత, ఏ మార్గం వలనైతే శ్రవణ మనన నిధిధ్యాసనాల ద్వారా శాస్త్రం చదివేవారు గురుముఖంగా ఈ యొక్క సంసారాన్ని దాటారో అదే మార్గాన్ని, అదే పద్ధతిని తూచా తప్పకుండా అని అర్థం. తూచా తప్పకుండా అంటే నా సొంత సాహిత్యం ఏం లేకుండా అలాగే చెప్తాను నేను అని అర్థం. తమేవ మార్గం తవ నిర్దిశామి, నీకు నిర్దేశం చేస్తాను, చూపిస్తాను, నీకు ఆ మార్గదర్శనం చేస్తాను. మార్గదర్శనం చేస్తాను అంటే బోధిస్తాను అని అర్థం. తర్వాత 49వ శ్లోకం. 49, 41వ పేజీ. అజ్ఞానయోగాత్ పరమాత్మనస్తవ హ్యనాత్మబంధస్తమయేవ సంస్మృతిః తయోర్వివేకోదితి బోధవన్నిః అజ్ఞానకార్యం ప్రదహేత్ సమూలం. ఈ యొక్క సంసార దుఃఖానికి కారణం ఏమిటి అని చెప్తున్నారు. అజ్ఞాన యోగాత్ తవ పరమాత్మనః అనాత్మబంధః అత ఏవ సంస్మృతిః. సంస్మృతి అంటే సంసరతి, సమ్యక్ సరతి ఇది సంసారః. ఒక శరీరంలో నుంచి ఇంకొక శరీరంలోకి, ఇంకొక శరీరం నుంచి ఇంకొక శరీరంలోకి, ఇది సంసరతి అంటే చక్కగా సమ్యక్ సరతి. చక్కగా ఈ జీవుడు ఏం చేస్తాడంటే ఆ నీళ్ళల్లో ఆకు వేస్తే చూడండి, అందులో ఆ ఆకు మీద ఒక పురుగు ఉంటుంది. అదేం చేస్తుందంటే నీళ్ళల్లో ఉన్నప్పుడు ఆ ఆకు నీళ్ళల్లో పోతున్నప్పుడు ఇంకో ఆకు మీదకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. నీళ్ళల్లోనే కాదు, చెట్టు మీద అయినా సరే ఒక ఆకు మీద ఉన్నటువంటి ఆ యొక్క క్రిమి ఏం చేస్తుందంటే రెండో ఆకు మీదకి వెళ్ళాలి. రెండో ఆకు మీదకి వెళ్ళేటప్పుడు ఏం చేస్తుందంటే బృహదారణ్యకోపనిషత్తులో చెప్పబడింది, ఈ ఆకు మీద నుంచి ఆ ఆకు మీదకి వెళ్ళడానికి ఆ ఆకు పట్టు దొరికిన తర్వాత ఏం చేస్తుందంటే ఈ ఆకును వదిలిపెడుతుంది. పట్టు దొరకకుండా ఈ ఆకును వదిలిపెడితే ఏమవుతుంది, కింద పడుతుంది. అందుకని ఆ ఆకును పట్టు దొరికిన తర్వాత చిన్నగా ఈ ఆకు నుంచి వదిలిపెడుతుంది. ఇది వదిలిపెట్టకపోతే ఆ ఆకు మీదకి పూర్తిగా వెళ్ళలేదు. అది పట్టు దొరకకపోతే ఈ ఆకును వదిలిపెట్టకూడదు, జాగ్రత్తగా వెళుతుంది. ఎవరిచ్చారండి ఆ జ్ఞానం దానికి? మీరేమైనా ట్రైనింగ్ ఇస్తున్నారా? మనమేం ట్రైనింగ్ ఇవ్వడం లేదు. ఎంత చక్కగా వెళుతుంది అది. మనము అంతే, మెట్లెక్కేటప్పుడు ఏం చేస్తాం, మనం చేయం సరిగ్గా. దానికి బాగా ఇచ్చాడు భగవంతుడు బుద్ధి. మనకేంటంటే ఒక మెట్టు మీద కాలు పెట్టకముందే ఎందుకురా కాలు ఈ మెట్టు మించి తీస్తావంటే ఏదో పొరపాటు అయింది, డమాల కింద పడతాడు, ఫ్రాక్చర్, హాస్పిటల్లో ఉంటే. ఒక మెట్టు మీద నుంచి ఇంకో మెట్టు మీద కాలు పెట్టేటప్పుడు ఆ మెట్టు పట్టు చిక్కిన తర్వాత ఈ మెట్టు వదిలిపెట్టాలి కదా.
ఇది పట్టు చిక్కక ముందు ఈ మెట్టు వదిలిపెట్టి ఏమవుతాడు, అది చిక్కదు, ఇది చిక్కదు, ఇది వదిలిపెట్టాడు, అక్కడ స్లిప్ అయ్యి స్ప్రెయిన్ అన్నాడు. ఏమిటంటే 3 weeks బెడ్ రెస్ట్ అండి. 3 weeks బెడ్ రెస్ట్. ఇట్లాంటివన్నీ మనుషులు చేస్తూ ఉంటారు. అట్లాగే అదేవిధంగా ఈ సంసారం అనేటువంటిది జీవుడు ఒక శరీరంలో నుంచి ఇంకొక శరీరంలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. ఇప్పటికి ఎన్ని శరీరాల్లో ప్రవేశించి వచ్చాము మనం. ఇప్పుడు ఒక శరీరంలో ప్రవేశించి ఇట్లా వచ్చాం. నెక్స్ట్ ఏం శరీరం? శరీరం ఇట్లా అడ్డంగా ఊపాలి తలకాయ. శరీరం లేదండి మేము జీవన్ముక్తులం అని చెప్పాలి. సందేహంగా ఉందా? నెక్స్ట్ ఏం శరీరం? అవునండి ఏం శరీరం? అలా సందేహపడకూడదు. స్వామిని ఇంకా మీ క్లాస్ విన్న తర్వాత శరీరం ఎట్లా దొరుకుతుందండి, జీవన్ముక్తులం మేమని చెప్పద్దు. అట్లా శరీరమే లేదు, మనకేమిటి శరీరం అని. అట్లా అది జీవన్ముక్తి. అసలు ఎందుకు వచ్చింది సంసారం? సంస్కృతి అంటారు దీన్నే. సంస్కృతి సమ్యక్ సరతి ఇది సంస్కృతి. సంసారం అనాత్మబంధ. ఇది అనాత్మతో కలవడం వల్ల బంధం ఏర్పడినది. ఈ సంసారం అనేటువంటిది అనాత్మతో ఐక్యం అవ్వడం వల్ల ఈ యొక్క బంధం ఏర్పడింది. బంధం ఎప్పుడు? బంధం అంటే బంధింపబడటం. బంధింపబడడంలో స్వతంత్రం ఉంటుందా, బానిసత్వం ఉంటుందండి? బానిసత్వం ఉంటుంది. అందుకని మా బంధువులు అంటారు. బంధం అంటే అదే. అందుకే బంధువులు అంటే బధ్నాతి ఇది బంధువు అని పేరు. వాళ్ళకి బంధువులని ఎందుకు పేరు తెలుసా? బధ్నాతి, బంధిస్తారు. తర్వాత రాబంధువులు అంటారండి, అది వేరే విషయం. అంటే అందరు బంధువులు అట్లా నేను చెప్పడం లేదు, సహజంగా. బంధ్నాతి బంధువు అంటే మమకారం, ప్రేమ, ఆప్యాయతలు. ఈ అజ్ఞానంలో ఇంకా కూరుకుపోతాడనమాట మనిషి, అంతకంటే ఏం లేదు. సంబంధి అంటారు వాళ్ళు తమిళంలో, సంబంధి. ఓకే. అనాత్మబంధ అతయేవ సంస్కృతి. ఈ అనాత్మతో కలవడం వల్ల సంస్కృతి, సంసారం. ఎవరు కలిశారు ఈ అనాత్మతో? తవ పరమాత్మనః. నువ్వు పరమాత్మ స్వరూపం. ఈ పరమాత్మ ఈ యొక్క శరీరంలో ప్రవేశించగానే ఏమైనాడు? పరమాత్మ అని మర్చిపోయినాడు. ఎందుకు మర్చిపోయినాడండి అంటే అజ్ఞాన యోగాత్. అజ్ఞానం యొక్క సంబంధం వలన, మాయా, ఆ సంబంధం రాగానే మర్చిపోయినాడు. ఈ పరమాత్మ తాను ఆత్మస్వరూపం అని మర్చిపోయి ఈ శరీరం నిజం అనుకుంటున్నాడు. మాంసము, చీము, నెత్తురు, ఎముకలు ఉన్నటువంటి ఈ శరీరపు గూడుని, మలభాండాన్ని నిజం అనుకొని దీనిలో ఉన్నటువంటి మనస్సులో కలిగేటటువంటి అన్ని రకాలైనటువంటి కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలన్నిటి ఇమోషన్స్తో సతమతమైపోతున్నాడు అనుకోండి. అజ్ఞానం వలన. యోగాత్ అంటే ఆ యొక్క కలయిక. కలయిక అంటే నిజంగా కలవడం కాదు, ఆ వారి యొక్క సమీపం, ఆ తాదాత్మ్యం, అధ్యాసం అంటారు దీన్ని. ఎలాగైతే మందార పుష్పం గనక ఆ యొక్క స్ఫటికం పక్కన పెడితే, ఎర్రటి మందార పుష్పం తెల్లటి స్ఫటికం పక్కన పెడితే ఈ మందార పుష్పం ఇది స్ఫటికం ఎలా కనపడుతుందండి? తెల్లగా ఉంటుందా, ఎర్రగా ఉంటుందా? ఎర్రగా ఉంటుంది. నువ్వు ఎందుకు, ఏ స్ఫటికమా, ఎందుకు తెల్లగా ఉండదాని ఎర్రగా కనపడుతున్నావంటే, అవును ఎర్రగా అయిపోయినాను నేను అని ఏడుస్తుందా స్ఫటికం? స్ఫటికం ఏడుస్తుందండి? ఏడ్చిందనుకోండి అజ్ఞానం స్ఫటికం అని అర్థం. జ్ఞానం స్ఫటికం అయితే ఏం చెప్తుంది? నేనేమిటి ఎర్రగా అయిపోవడం ఏమిటి, నా పక్కన మందార పుష్పం వచ్చింది, అందువల్ల ఆ రంగు నాలో కనపడుతుంది, కానీ నిజంగా చూడు, నువ్వు సరిగ్గా చూడు, నాలో ఎరుపు రంగు ఉన్నదో లేదో సరిగ్గా చూడవయ్యా అంటోంది స్ఫటికం. సరిగ్గా చూస్తే అది జ్ఞాననేత్రం అని అర్థం. సరిగ్గా చూస్తే నిజంగా ఎరుపు రంగు లేదు, ఏమీ లేదు. అది ఆ పక్కన ఉండడం వల్ల ఆ యొక్క రంగు వచ్చినట్లు కనపడుతున్నది.
అదేవిధంగా పరమాత్మకి సంసారమే లేదు. కానీ ఈ శరీరంలో ఉండడం వల్ల, బంధింపబడడం వల్ల సంసారి అని అనుకుంటున్నాం మనం. నాకు దుఃఖం ఉన్నది అని అనుకుంటున్నాం. నీకు దుఃఖం ఉన్నది అనుకుంటున్నావు కాబట్టి నా పని ఏమిటి? నీకు దుఃఖం లేదు అని నీకు తెలియజేయడమే నా పని. గురువు చెప్తున్నారు, పరమాత్మనః తవ, నీవు పరమాత్మ స్వరూపమైనటువంటి నీకు ఈ అజ్ఞానం వలన, ఏ అజ్ఞానం? ఈ శరీరానికి, స్థూల సూక్ష్మ కారణ శరీరాలకి ఏ అజ్ఞానం అయితే కారణమైందో, నీవు పరమాత్మ ఈ శరీరంలో ఉండడం వలన ఈ శరీరానికి సంబంధించినటువంటి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, వ్యాధి, జర, మరణ, దుఃఖం, మనసులో ఉన్నటువంటి శోకం, దుఃఖం, అజ్ఞానం, ఇవన్నీ కూడా పరమాత్మ మీద అవి ఉన్నట్లుగా కనపడుతున్నాయి. ఎలాగైతే లేని పాముని, తాడును చూసి ఉన్నట్లుగా భావిస్తున్నావో, ఆ పరమాత్మ శుద్ధ బుద్ధ ముక్త స్వరూపుడు ఇక్కడ కూడా, ఇప్పుడు కూడా శుద్ధుడే. కానీ మనం ఏమనుకుంటున్నాము? అన్ని దుఃఖాలేనండి, ఎంత బాధల మయమండి జీవితం, నాకున్న బాధలు ఎవరికి ఉండవండి. ఎవరికయ్యా బాధలు అంటే, స్వామిని మీకేం తెలుసండి. అందుకని బాధ లేదు అంటే క్లాసుకు రారు, నెక్స్ట్ టైం ఏం చెప్పాలి తెలుసా? అవును, ఏం చేస్తాం, అందరికీ ఉంటాయి, అందరికీ ఉంటాయి బాధలు, అవే పోతాయి అని చెప్పాలి ముందు. చెప్పి 2వ క్లాసుకి 3వ క్లాసుకి రమ్మని చెప్పి, బాధలు లేవని చెప్తే పోయిరండి స్వామిని, బాధలు నాకు తెలుస్తుంది, మీకేం తెలుస్తుంది, మా ఇంటికి రండి చూపిస్తాను ఎన్ని సమస్యలు. అందుకని గురువు కూడా, అవునయ్య బాధలు ఉంది, నాకు కూడా ఉంది కాలు నొప్పి, ఏం చేస్తాను, నాకు గొంతు నొప్పి ఉంది అని చెప్పి ఆయన బాధలు కూడా చెప్పాలి, కొంచెం యాక్ట్ చేయాలి. యాక్ట్ చేసి ఉన్నట్లుగా చూపించి, పాప మా గురువు గారికి కూడా ఉంది, పర్వాలేదు అనుకుంటాడు. అది మన ఇంట్లో కరెంటు పోతే పక్కింట్లో చూస్తాం. ఎందుకండి, పక్కింట్లో కూడా కరెంటు పోతే అబ్బా పక్కింట్లో కూడా, పక్కింట్లో కరెంటు పోకుండా మన ఇంట్లో మాత్రమే పోతే మన ఇంట్లో మాత్రమే పోయిందంటాం. కరెంటు పోవడం ఒకటే కదా, పక్కింట్లో పోయిందంటే ఒక ఆనందం. అదేవిధంగా అందరు కష్టపడుతున్నారంటే అదే ఆనందం. అందుకని గురువుకి తెలుసు ఈ సంగతి. ఏం చేస్తారు గురువులు కూడా, అవును ఆయన సంసారం ఏం చేస్తాం, కష్టం ఉంటుంది, వ్యాధి ఉంటుంది, జరా ఉంటుంది, ఓల్డ్ ఏజ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, అనుభవించాలి, భగవంతుని ప్రార్థించు అని చెప్పి చెప్తూ బోధించాలి. అలా చెప్తాం. సరే, తయోః వివేకః ఉదితః బోధః బోధవన్నిః అన్నారు. ఎప్పుడైతే మొదటి స్టేజ్ ఆఫ్ టీచింగ్ ఏమిటంటే ఆత్మ అనాత్మ వివేకం. శరీరం, మనస్సు ఇవి అనాత్మ, ఇందులో ఉన్నటువంటి చైతన్య స్వరూపం ఆత్మ. ఈ ఆత్మ అనాత్మ రెండు కలిసి ఒకే చోట ఉండడం వల్ల నేను అని అంటున్నాం. ఆత్మ తానుగా నేను అనలేదు, ఈ జడమైనటువంటి శరీరం, మనసు, అనాత్మ నేను అనలేదు. ఈ రెండు ఎప్పుడైతే కలుస్తాయో, దగ్గరగా ఉంటాయో, నేను అనేటువంటిది వస్తుంది. అహంకారం, నేను, ఈగో, నేను ఉన్నాను అంటాం. ఇప్పుడు ఈ రెండింటిని వివేకం ద్వారా విభజించాలి, బుద్ధిపూర్వకంగా విభజన చేయాలి. ఫిజికల్గా ఈ క్లిప్ ఇక్కడ పెట్టినట్టు, ఈ వాచ్ ఇక్కడ పెట్టినట్టు రెండు సపరేట్ చేయలేం. ఇది ఆత్మ, ఇది అనాత్మ, శరీరం, మనసు ఇక్కడ ఉండు, నువ్వు ఆత్మ ఇక్కడ ఉండు అని చెప్పి చెప్పలేము. అలా చెబితే మాట్లాడే పనే లేదు. శరీరం, మనస్సు మాట్లాడలేవు, ఆత్మ మాట్లాడలేదు. ఈ శబ్దం అంతా ఎక్కడి నుంచి వస్తుంది? రెండు ఒక చోట పెట్టిన తర్వాత వస్తున్నది. ఇప్పుడు ఇది రెండు వేరు చేస్తే కానీ సంసారం పోదు. ఇప్పుడు ఏం చేస్తారు, రెండు బయటకు తీసి పెడతామని. ఇలా చేయలేవయ్యా నువ్వు, ఏం చేయాలి అన్నారు. తయోహో వివేకః, వివేకం, బుద్ధిలో ఈ యొక్క జ్ఞానం రావాలి, ఆలోచన రావాలి. ఏమిటి? ఆ రెండు కూడా ఆత్మ అనాత్మ, తయోహ అంటే ఆత్మ అనాత్మనోహో వివేకః ఉదితః బోధః. ఎప్పుడైతే బోధ అంటే జ్ఞానం, జ్ఞానం ఉదయిస్తుందో, జ్ఞానాగ్ని ఉదయిస్తుందో, అక్కడ సంసారాగ్నికి
ఇక్కడ జ్ఞానాగ్ని అన్నారు. అజ్ఞాన కార్యం ప్రదహేత్ సమూలం. ఈ అజ్ఞానం వల్ల వచ్చినటువంటి ఈ కార్యం ఏదైతే ఉందో, ఈ శరీరం, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా అనుకుంటున్నాం కదా నిజమని, దీనివల్ల వచ్చే సమస్యలు, బాధలన్నీ కూడా వీటిని అన్నింటినీ కూడా దహించి వేస్తుంది. దహేత్. అజ్ఞాన కార్యం ప్రదహేత్. ప్రదహేత్ అంటే సమూలంగా దహించేస్తుంది. సమూలం అంటే పూర్తిగా దహించి వేస్తుంది అని అర్థం. అంటే మన యొక్క ఆలోచనలో మార్పు వచ్చేస్తుంది. అది జ్ఞానం అంటే. మనిషి అట్లాగే ఉంటాడు. ముక్కులో మార్పు ఉండదు, జుట్టులో మార్పు ఉండదు, ఎత్తులో లావులో మార్పు ఉండదండి. అట్లాగే ఉంటాడు, ఎక్కడున్నాడో అక్కడే ఉంటాడు. కానీ ఆలోచన విధానంలో మార్పు వచ్చేస్తుంది. తన గురించి, తన ఆత్మస్వరూపం గురించి, ఈ శరీరానికి గురించి, అనాత్మ గురించి, ఆత్మస్వరూపాన్ని గురించి తనకి వివరంగా తెలుస్తుంది అని, స్ఫుటంగా తెలుస్తుంది విషయం. దానివల్ల బాధే లేదు నాకు. అందుకనే ప్రపంచం నందనవనం జ్ఞానికి. అజ్ఞానికి సాగరం, దుఃఖం అంటాడు. తర్వాత శ్లోకం 51. ఇప్పుడు 7 ప్రశ్నలు వేయబోతున్నాడు శిష్యుడు. కో నామ బంధ కుత ఏష ఆగతః కథం ప్రతిష్ఠాస్య కథం విమోక్షః కోసావనాత్మా పరమస్వ ఆత్మా తయోర్వివేకః కథమేతరుచ్యతాం. ప్రశ్న అడుగుతున్నాడు శిష్యుడు. ఏమని? బంధ అని చెప్పారు గురువుగారు. చెప్పంగానే ఏమండి బంధం అంటే ఏమిటండి అని అడుగుతున్నాడు. నాకు బంధం అంటేనే తెలియదు, అనాత్మతో బంధం అన్నారు కదా, కోనామ బంధ. మొదటి ప్రశ్న, బంధం అంటే ఏమిటి? తర్వాత రెండో ప్రశ్న ఏమిటి? కథం ఏష ఆగతః. ఈ బంధం ఎలా వచ్చింది? కథం ఎలా? ఏషః బంధః ఆగతః వచ్చింది. దీనికి కారణం ఏమిటి? ఎలా వచ్చింది? మూడవ ప్రశ్న, కథం అస్య ప్రతిష్ఠ. దీన్ని, ఈ యొక్క బంధం ఎలా పోషింపబడుతున్నది, ఎలా కంటిన్యూ అవుతోంది ఈ బంధం, దేని వలన ఇది నిలిచి ఉన్నది, ఈ బంధం ఎలా వచ్చింది, వచ్చిన తర్వాత ఎలా ఉంటున్నది ఇది, దానికి ఏదో నరిష్మెంట్ ఉండాలి కదా ఉండడానికి. తర్వాత నాలుగవ ప్రశ్న, కథం విమోక్ష. దీని నుంచి బయటపడే మార్గం ఏమిటి? విమోక్ష అంటే బయటపడడం. దీని నుంచి ఎలా బయటపడాలి? ఐదవ ప్రశ్న, కహ అనాత్మ, కహ అసౌ అనాత్మ. ఐదవ ప్రశ్న, అనాత్మ అంటే ఏమిటి? ఆ శ్లోకంలో ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి, మనకు ఒక్కటన్నా కనపడిందా? కహ అసౌ అనాత్మ, అనాత్మ అంటే ఏమిటి? ఐదవ ప్రశ్న అయిపోయింది. ఆరవ ప్రశ్న, పరమః ఆత్మ కహ. నిజమైన ఆత్మ ఏది? అనాత్మ అంటే ఆత్మ కానిది ఒకటి ఉన్నదన్నారు. పరమః ఆత్మ, నిజమైనటువంటి ఆత్మ ఏది అని అడుగుతున్నాడు. ఆరో ప్రశ్న అయిపోయింది. ఏడవ ప్రశ్న, తయోహో వివేకః కథం. ఈ రెండింటి యొక్క భేదం ఎలా తెలుసుకోగలం? 7 ప్రశ్నలు ఉన్నాయండి ఆయన చెప్పినటువంటి శ్లోకంలో, పైన చెప్పిన శ్లోకంలో. ఎంత సూక్ష్మ బుద్ధి ఉండాలి ఈ శిష్యుడికి. అందుకని నేను చెప్తున్నారు, గురువు గారు యు ఆర్ ద బెస్ట్ స్టూడెంట్, కమ్ నెక్స్ట్ క్లాస్ అని చెప్తున్నారు. అవును, అట్లా అడగగలిగినటువంటి శిష్యుడికే కదా బోధించాలి, మీలాంటి వాళ్ళకి. ఓకే. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే
ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.